అసలు ఈ సమాజంలో సోషల్ మీడియా వెర్రితెల్లకి వికృత రూపానికి ప్రధాన కారణం మీ తెలుగుదేశం పార్టీ. 90% ప్రధాన మాధ్యమాలన్నీ కూడా, పేపర్లు కానీ మెయిన్ స్ట్రీమ్ టీవీలు కానీ దశాబ్దాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు చెరబట్టి అటన్నిటినీ ఒక పెంపుడు సంస్థల్లాగా వాడుకుంటూ తన్నెవరైతే విమర్శిస్తారో, రాజకీయంగా తన నిర్ణయాలను ఎవరైతే ఏ సంస్థలు, ఏ రాజకీయ పార్టీలు, ఏ వ్యక్తులు తన నిర్ణయాల్ని లేదా తను ఎంచుకున్నటువంటి దుర్మార్గమైన లక్ష్యాల్ని వ్యతిరేకించే వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం చేస్తున్నటువంటి అరాచక కార్యక్రమాలు చాలక, ఇది ప్రధానమైన మాధ్యమికాలు, పేపర్లు టీవీల్లో చేసేటువంటి అరాచకాలు చాలక ఐటీడీపీ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి ఐటీడీపీ అనేటువంటి ఒక విషపు బాహుల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాస్తవం కాదా? అవునా? వాస్తవం కదా. ఈ ఐటీడీపీ అనేటువంటి విషబాహువులు సృష్టించినటువంటి వందలాది యూట్యూబర్లు, యూట్యూబ్ ఖాతాలు, వేలాదిగా లక్షలాదిగా పెయిడ్ ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు తమ జీతకాలతో సృష్టించింది ఐటీడీపీ కాదా అని అడుగుతున్నాను. రాజకీయ ప్రత్యర్థుల మీద అసభ్యమైనటువంటి విషాన్ని చిమ్మిస్తూ అక్కడితో సునకానంద తృష్ణ తీరక రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లల్లోని మహిళలను కూడా ఐటీడీపీ విషపు కొమ్మలు, రెమ్మలు ఏంటి? ఐటీడీపీకి విషబాహువులు తెలుగుదేశానికి విషబాహువులు ఐటీడీపీ అయితే, ఈ ఐటీడీపీకి మొలిచినటువంటి విషపు కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ కాదా అంటున్నా ఈ తప్పుడు ఖాతాలు. నీచంగా, వికృతంగా, అడ్డగోలుగా, అసలు బరి తెగింపుకు హద్దు లేకుండా ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళ ఫోటోలతో నీచంగా పోస్టులు పెట్టడం, వేరే ఎవరితోనో పాత్రలతో నటింపజేసి ఆ పాత్రలకి ప్రత్యర్థి రాజకీయ నాయకుల యొక్క ఇంట్లో ఆడవారి ఫోటోల్ని, తల ఫోటోల్ని, మొహాల్ని వాటికి అతికిచ్చి, ఆ వీడియోల్లో అతికిచ్చి సునకానందం పొందినా కూడా వీరికి హద్దులు లేనటువంటి చేస్తూ అక్కడతో ఆగకుండా స్వయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గురిని కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి బరితెగింపు చూడండి. ఎంత నీచంగా, జుగుప్సాకరంగా వీడియోలు చేయించారు, ఫోటోలు చేయించారు. ఈ రోజుకి ఆ అకౌంట్లన్నీ కూడా లైవ్లో ఉన్నాయి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నీచంగా వికృత చేష్టల ద్వారా, వికృత కల్పనల ద్వారా మరి ఇవాళ అదే అకౌంట్లో నడిపిస్తున్నారు కదా. ఈ రోజుకి అధికారం పోయిన తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శ్రీమతి గారిని ఎంత నీచంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేస్తున్నారు. 90% మెయిన్ స్ట్రీమ్ మీడియా మీ చేతిలో మీరే కబళించుకున్నారు, చెరబట్టారు. మీ కబంధ హస్తాల్లోనూ ఉంది, మీ చెప్పు చేతల్లోనూ ఉంది, మీ పెంపుడు మాధ్యమంగా ఉంది. ఇవాళ 80% సోషల్ మీడియాను కూడా మీరే ఆక్రమించుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీకు ఇవాళ ఇది రోగంగా కనపడుతుంది. అవును, మీ రోగం మీ కళ్ళకు కనపడదు, మీ రోగం మీ కళ్ళకు కనపడదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన నీచం అనేది ఒకసారి చూడండి. ఒకసారి ఎంత నీచంగా ఆయన చేసి ఇవాళ నాకేం తెలియదని మాట్లాడతాడు ఆయన. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో
ఎలా మనం ఏమేం చేయాలి వికృతాలని చెప్పిన ఒకసారి ప్లాన్ చేశాడు. వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. చూడండి ఒకసారి, సౌండ్ పెట్టండి ఒకసారి. కాన్స్టిట్యున్సీకి ఒక యూట్యూబ్ డెవలప్ చేస్తాడు. ఫేస్బుక్ కానీ లేకపోతే మిగిలినవి కూడా ఏ ప్లాట్ఫామ్ లో వాళ్ళు మాట్లాడగలుగుతారు. యూత్ కి టిక్ టాక్ కానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నాం. టిక్ టాక్ లో కూడా వీడియోలు చేస్తాను. ఆటోమేషన్ కూడా చేస్తున్నాం. ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ ఎట్లా డిస్క్రిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేయాలి, ఎవాల్యుయేషన్ చేయబోతున్నాం. ఇంకోటి కంటెంట్ ప్రిపరేషన్ కూడా నాలని కొన్ని ఆలోచించాను. ఆ విషయం కూడా షేర్. కంటెంట్ ప్రిపరేషన్ కూడా మనుషులను ఎతకమంటున్నాడు. శ్రేయోగ రాష్ట్రం లాంటి వాళ్ళు, కొంతమంది పార్టీ వాళ్ళు, అదే సమయంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ కూడా పెడతారు. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కంటెంట్ కాంపిటీషన్ పెట్టి కొంతమంది ఎవరైనా పేమెంట్ చేస్తామంటే కొంత నామినల్ పేమెంట్ కూడా వాళ్ళకి పేమెంట్ ఇస్తూ అది కూడా ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ లో మ్యాక్సిమం వ్యూవర్షిప్ వస్తే పాపులర్ అయింది. ఎవరికైతే పాపులర్ ఛానల్ ఉందో, ఎవరికి వ్యూవర్షిప్ ఎక్కువ ఉందో, ఆపి మళ్ళీ ఎదురు కానీ వ్యూవర్షిప్ ఎక్కువ ఉందో వాడికి మంచి రేట్ ఇద్దామని చెప్తున్నాడు. అందులో మన కంటెంట్ ని పంపిద్దాం. ఒకసారి మళ్ళీ పెట్టండి, అది ఏమంటున్నాడు ఒకసారి చిన్నగా సౌండ్. ఏ ప్లాట్ఫామ్ లో మ్యాక్సిమం వ్యూవర్షిప్ వస్తే పాపులర్ అయితే దాన్ని బేస్ చేసుకుని పేమెంట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. సో దట్ ఈ ప్లాట్ఫామ్ అనేది బలమైన ప్లాట్ఫామ్ గా తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ అని ఆటోమేటిక్ చేయడం కోసం కూడా ముందుకు పోతున్నాం. అలాంటి టెక్నాలజీస్ అన్ని కూడా సోషల్ మీడియాలో ఉపయోగించిపోతున్నాం. కాబట్టి మీరు కూడా మీ ఐడియాస్ ఇవ్వండి, అందులో జాయిన్ అవ్వండి. ఇక్కడికి వచ్చే వాళ్ళకి నేను పంపిస్తాను. పచ్చిగా చెప్తున్నాడు. అవుట్ సోర్సింగ్ ఏజెంట్ అంటున్నాడు, బయట వాళ్ళు రమ్మంటున్నాడు, కంటెంట్ ఇమ్మంటున్నాడు, పేమెంట్ ఇస్తామంటున్నాడు, గూగుల్ పే అంటున్నాడు, డబ్బులు వేస్తామంటున్నాడు. ఆయన అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఆయన ఇదంతా కూడా ఆయన భావజాలం, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సిస్టమ్, ఆయన వికృత రూపం అది. ఆయన ఇవాళ సోషల్ మీడియా గురించి గుండెలు బాదుకుంటున్నాడు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చేష్టలు చూస్తుంటే, ఆయన గుండెలు బాదుకోవటం చూస్తుంటే ఏహ్యభావం దాటి ఇక విచారించాల్సిన స్థితికి వచ్చేసాడు ఆయన మానసికంగా. మనందరం అంటే ఒక చెదరించుకునే స్థాయి దాటిపోయింది.